అక్రమ తాబేలు రవాణాను ఫారెస్ట్ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఈ తాబేలును ఆహారంగా తింటారట. దీంతో గోదావరి జిల్లా శివారు ప్రాంతంలో దాదాపు 30 మూటల్లో తాబేలును పశ్చిమ బెంగాల్, ఒడిశాకు అక్రమంగా తరలించిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వారి వాహనాన్ని పట్టుకున్నారు. ఎపికి సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఈ తాబేలును అక్రమంగా తరలిస్తున్న బోలోరో వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓకు అందిన సమాచారం మేరకు ఏలేశ్వరం రేంజ్ అధికారులు గాలింపు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ అధికారులు మాట్లాడారు. దాదాపు 500కు పైగా తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. 30 మూటల్లో గుట్టి చప్పుడు కాకుండా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి రావులపాలెం, అమలాపురం, రామచంద్రపురం ఇతర ప్రాంతాల్లో సేకరించి ముఖ్యంగా తాబేళ్లను ఆహారంగా తీసుకునే కొన్ని రాష్ట్రాలకు అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా ఇలా అనేక ప్రాంతాలకు డబ్బుల కోసం తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు. ఇలా దీంతో పాటు ప్రధానంగా తాబేళ్లకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో అంటే ఎక్కువసేపు మూటలో ఉండడం ద్వారా వాటి ప్రాణాలు వదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఎల్లేరు జలాశయంలోకి విడిచిపెట్టినట్లుగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారి ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ పట్టుకున్నాం, వాటి వివరాలు ఏంటి మాట్లాడుతున్నారు చూద్దాం. కాకినాడ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలోరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేలును గుర్తించాం. అవి ఇండియన్ షార్ట్ షెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ శైలేశం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ ఇద్దరిని కూడా జేఎఫ్ఎంసి కోర్టు ప్రతిపాటు నందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను.